అవి కోడిగుడ్ల బంగారు గుడ్ల అని అనుమానించే రోజులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్డు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజుల కిందట ఒక్క గుడ్డు ధర ₹6 వరకు వెళ్లగా ప్రస్తుతం టోకు ధర 5.25 వద్ద కొనసాగుతోంది. అయితే రిటైల్ మార్కెట్లో మాత్రం ఒక్క గుడ్డుకు ₹7 వరకు విక్రయిస్తున్నారు. చుక్కలనంటిన గుడ్ల ధరలు, మధ్య తరగతికి తీరని టెన్షన్. తరచూ గుడ్డు ధరల్లో హెచ్చుతగ్గులు. వేసవిలో ఎండల తీవ్రత కారణంగా గుడ్ల ఉత్పత్తి 20% మేరకు పడిపోయింది. రోజు 1,00,000కు పైగా కోళ్లు చనిపోవటం, మేత ధరలు గణనీయంగా పెరగటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిశ్రమకు 50 కోట్ల మేర నష్టం జరిగినట్టు అంచనా. ముఖ్యంగా కోళ్ల మేతకు ఉపయోగించే మొక్కజొన్న ధర టన్నుకు 22,000 నుంచి 24,000 వరకు పెరగ్గా, నూకలు 18,000 నుంచి 22,000 వరకు పెరిగాయి. మిశ్రమ మేత ధర టన్నుకు 26,000 వరకు చేరటం రైతులపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తి ఖర్చే ₹5.25 మార్కెట్ ధర కేవలం అదే స్థాయిలో ఉండటంతో రైతులకు లాభం లేనట్లే అయింది. అయినా వేసవితో పోలిస్తే వర్షాకాలం కొంత మేరకు ఊరటనిచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే పౌల్ట్రీ రైతులకు ఆదాయం శూన్యానికి దగ్గరగానే ఉంది. ఈ ఏడాది జనవరిలో కోడిగుడ్డు ధర ₹7 ఉండేది. ఏప్రిల్ నాటికి రేటు బాగా తగ్గిపోయి 4 నుంచి ₹4.5 పడిపోయింది. మే నెలలో కాస్త తేరుకుని ₹5-5.5 వద్ద కొనసాగింది. తర్వాత జూన్, జూలై మాసాల్లో పెరుగుతూ ఆగస్టు నాటికి నెల వచ్చేసరికి ₹6.5 వద్ద ట్రేడ్ అయింది. తాజాగా మళ్లీ గుడ్డు ధర ₹7కు చేరుకుని సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధర హాట్ టాపిక్ గా మారింది. చాలా దారుణంగా ఉన్నాయి మేడం. ఏం కొనుక్కుంటాం? చికెన్ కొనుక్కోలేకపోతున్నాం, మటన్ కొనుక్కోలేకపోతున్నాం, ఆఖరికి కోడిగుడ్లు కూడా కొనుక్కోలేకపోతున్నాం. ₹5 అయ్యింది, ₹6 అయ్యింది, ₹7 కూడా అవుతుంది. ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి మేడం? మాకంటే పని చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఏం తినాలి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. మా రేట్లు మేము బతికేదే అంతది మాత్రం. అయితే మాకు రేట్లు పెంచి మాకు ఏం చేయాలంటే ఎలా మేము బతకట్టం మేడం? మేము ₹1 తెచ్చుకోవాలి, ₹1 సంపాదించుకుని ₹1 కొనుక్కోవాలి. మేము 4-5 ఉన్నాం. 5గురిలో 6 కోడిగుడ్లు 7 కోడిగుడ్లు తినాలి. ఎలా మేడం? ఏం చేయాలి? రేట్లు పెరిగి అంతే. మరి చికెన్ రేటు మరి ఏ రేటు తెలియదు, కానీ ₹6.5 రేటు పెరిగింది. తక్కువ రేటు ఉండేది కదా, 4.5 ఎంత రేటు లెక్క. అది ప్రాబ్లం అయింది, ఇంకేం లేదు మేడం. అంతే మేడం, మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం కదా మేడం. అదే మేడం, ఇంకేం లేదు ప్రాబ్లం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో గుడ్లకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా కూడా వినియోగం పెరుగుతూ ఉండటంతో ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్, కార్తీక మాసం సమీపిస్తున్న తరుణంలో గుడ్లు మరియు కోడి మాంసం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో కోడి మాంసం ధర ₹250 నుంచి ₹280 వరకు పలుకుతోంది. అలాగే కోళ్ల దాణా రేట్లు, రవాణా ఖర్చులు, గుడ్ల ఉత్పత్తి సైతం వీటి ధరను ప్రభావితం చేస్తాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత పౌల్ట్రీ పరిశ్రమ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా నష్టాలతోనే ముందుకెళ్తున్న రైతులకు గుడ్ల ధరలు పెరగటం కొంతమేర ఉపశమనం కలిగించినా పూర్తి స్థాయిలో లాభాలు రావటం లేదు. ఈ ధరలు కనీసం మరో 5 నెలలు కొనసాగితేనే మేము మళ్లీ నిలదొక్కుకోగలుగుతామని పలువురు పౌల్ట్రీ రైతులు ఆశాభావంతో ఉన్నారు. కోడిగుడ్డు అందరికీ అందుబాటులో ఉండే ఆహారమని జనం భావిస్తారు. గుడ్లు పౌష్టికాహారం అన్నది అందరికీ ఆమోదయోగ్యమైన అంశం. ఇప్పుడు ఆ గుడ్డు ధర పెరిగిపోవటం విచారకరమైన అంశమని సామాన్య జనం వాపోతున్నారు. పెరిగిన గుడ్డు ధరలు వారిని నిరాశకు గురిచేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొనలేని స్థాయికి వెళ్లిపోతుందని వాళ్ళు అంటున్నారు. ₹6 ఉంది. అలాగైతే కామన్ పీపుల్స్ ఎలా కొనుక్కొని తింటారు? ఇంత ముందల ₹4 ఉండే, తర్వాత ₹5 అయింది, ఇప్పుడు ₹6. ఎగ్ అంటే ప్రోటీన్ అంటున్నారు, ఇప్పుడు ₹6 అంటే ఎలా కొనుక్కొని తింటారు కామన్ పీపుల్స్? సామాన్యుడు అనేది కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది. కొంచెం కాస్ట్ అనేది తగ్గించడం వల్ల అందరూ కొనుక్కోవడానికి ఫీజిబుల్గా ఉంటుంది. అండ్ ఆ కాస్ట్ అనేది కూడా కొంచెం తగ్గించడం వల్ల మార్కెట్లో కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ అనేది బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే రీజన్ అంటే బయట మార్కెట్లో కాస్ట్ ఎక్కువ ఉంది, రైతుల దగ్గర నుంచి వర్షాలు పడడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో దానివల్ల అయి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు, కానీ మనకు కూడా పూర్తిగా తెలియదండి. అయితే రేట్లు అనేది కొనుక్కోకుండా ఉండలేం కాబట్టి మనం తీసుకుంటాం. హోల్సేల్ కాబట్టి ఇక్కడ తక్కువగా ఇస్తున్నారు. బయట అయితే మాత్రం ₹7 దాకా ఉంది గుడ్డు. సామాన్యులు తినలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఏదైనా తగ్గితే కొంచెం బాగుంటుందని 5.80 పైసలు అమ్ముతున్నారండి ఈచ్. బయట అయితే 7 రూపాయలు అమ్ముతున్నారండి. అంత డిఫరెంట్లో మరి సామాన్యులు మాలాంటి వాళ్ళు కొనుక్కోవాలంటే ఇబ్బంది కదండి. హోల్సేల్ ఇక్కడ ఉందని చెప్పేసి ఎక్కడి నుంచో రాలేము కదా, ఆ దగ్గరలో ఉంటే ఏదైనా కన్వీనియంట్గా ఉంటుంది. కోడిగుడ్డు ధరలు పెరగటం వెనుక ఉత్పత్తి లోటు, మేత ధరల పెరుగుదల, పండగల డిమాండ్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. రైతులు నిలదొక్కుకోవాలి అంటే ఈ ధరలు కొంతకాలం కొనసాగాల్సిన అవసరం ఉంది. కానీ వినియోగదారులపై భారంగా మారకూడదనేది మరోవైపు నిజం. ఈ సమతుల్యత సాధించడమే ఇప్పుడు ఈ రంగానికి పెద్ద సవాల్గా మారింది.